ఈ ప్రేమను నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కరగండ్లలో వేదనలో నన్ను మరచిపోవెందుకు స్తోత్రం హల్లెలూయా. ప్రార్థించకపోయినా కానీ ప్రార్థించదు, మాట్లాడకపోయినా కానీ ఆలోచించదు. అందుకే అన్నాడు యోబు అంటే నా తట్టు తిరుగు. అసలు ఏ సమస్య వచ్చిన ఈ భూమి మీద దేవుడి దగ్గర వచ్చి కూర్చుంటారంట. ఎవరిని ఎవరంట అసలు మాట్లాడదంట. ఆపద వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రార్థన పరిస్థితుల్ని మార్చి వేస్తుంది. స్తోత్రం హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా నీ వచ్చి దేవుడి తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. మరి మొట్టమొదటి లక్షణం యోగులో ఉన్నది యథార్థత, ఫ్యాక్ట్, రైచియస్నెస్. ఫ్యాక్ట్, రైచియస్నెస్. యథార్థవంతుడు, నిజాన్ని మాత్రమే మాట్లాడేవాడు, నిజాన్ని మాత్రమే మాట్లాడేవాడు. నా ప్రియులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి, మరి ధ్యానించుకుందాం. మరి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం తీయండి. యోబు 4వ అధ్యాయము 6వ వచనం తీయండి. 423 పేజ్, 423 పేజీ చదవండి. 4వ నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? స్తోత్రం హల్లెలూయా. ప్రమాణ కాదు. ఏ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదు. నీ యథార్థ ప్రవర్తన యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. స్తోత్రం హల్లెలూయా. ఆ నిరీక్షణకు ఆధారం అంటే యేసుప్రభు. అందుకే అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకి ఆధారము కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మేలును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఆయన అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. అంటే ఎంత నిరీక్షణ సంబంధించిన వ్యక్తిగా చూడసారి ప్రభు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయము మరి 6వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించు. అంటే చాలా మంది అంటా ఉంటారు మరి ఏమీ లేవయ్యా కోటాలు ఎలా పడ్డాము అంటాము. నేను అన్నాగా ఏమి లేవు ఇక్కడ మీరు ఏమి ఇవ్వదులే కానీ నాకు పని చేసి పడతారా ఏమి చెప్పండి చేస్తున్నాను. మీరు అందరూ వచ్చి మీ
మోకాలు వేసి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి 3 రోజులు దేవుడితో తిరగండి, ఆయనకి సహాయం చేస్తారని చెప్పి చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. మరి యోగుతో ప్రభు మాట్లాడారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టినదాన్ని చెప్పన్నాడు. నేను కూడా ఎవరితో మాట మాట్లాడాను, కూర్చొని ప్రార్థన చేస్తాం. 1 రోజు అయిపోయింది, 2 రోజులకు వచ్చాము. ఫోన్ చేసాయా ఫోటోలు 4 సంవత్సరాలు చెప్పుకోండి పెడుతున్నాం అన్నమాట. మన ఇంట్లో అక్కడ దేవుడిని తెలిసి వేసుకున్నాయా. స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింది. డబ్బులు కావాలి ప్రభా, బియ్యం అయితే ఇచ్చారు, డబ్బులు కావాలన్నా వీళ్ళందరూ పేదలు పనికి పోతారే ఎదుగుతాయా అని చెప్పండి. మళ్ళీ ఒక 3 రోజులు ఫోన్ చేసి మరి మీకు 10,000 వరకు రమేష్ గారు రండి అని చెప్పండి. నేను ప్రార్థనలో ఉండే నా పక్కన సహోదరుని పంపిస్తే ఆ పేరు 10,000 నుంచి పంపించారు. స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి నీ ధైర్యము పుట్టింది. నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదు. కాబట్టి ప్రభు విషయంలో యథార్థవంతంగా ప్రవర్తించడం అంటే ఏంటి? మీరు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధింపక నేను ఉండలేనయ్యా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడతాను. ఆయన్ని మేలు చేస్తున్న ఏం చేయాలన్నా ఆరాధించాలి. అంటే ఏం చేస్తారు? వెండి అయింది, బంగారం అయింది, ధనం అయింది, ధాన్యం అయింది, సమస్తం లోకం మొత్తం అయింది, వజ్రం అయిందే, వెండితం కూడా అయింది. కాబట్టి ఆరాధించి స్తుతించి మహిమతో గమనించిన చేస్తావా? కాబట్టి ఆరాధించాలి ప్రభు. ఈ మధ్య ఒక చిన్న మెసేజ్ ఉంటాను. ఈ యుగం మొత్తం కూడా, ఈ యొక్క కాలం మొత్తం కూడా ఆరాధన కాలం అండి. ఏ కాలం అంట? ఆరాధన కాలం. ప్రేయర్స్, స్తుతి, ఆరాధన కాలం. ఇప్పుడు మరి ఆరాధన టీం నడిపే మరి యువకులు వస్తారని చెప్పండి, వాళ్ళంతా చక్కగా తక్కువ టిక్ చేసుకుని కూర్చొని ఆరాధన చేస్తా ఉంటారు. అంటే ప్రభువుకి ఏది ఇష్టమో, ప్రభువుకి ఏది అవసరమో
నిరీక్షణకు మనం ఆధారంగా ఉండాలి. యేసు ప్రభు వారి నిరీక్షణకి ఆధారంగా ఉండాలి. మరి నిరీక్షణ అంటే ఏంటి? ఎదురుచూపు. నిరీక్షణ అంటే ఎదురుచూపు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము. అంటే నీ ప్రవర్తనే నీకు సమాధానాన్ని ఇచ్చింది, సహాయం చేస్తుంది. కాబట్టి ప్రభు మాటలను బట్టి మరి యోబు విషయంలో ఆయన అంటున్నాడు, నాకు నెమ్మది లేదయ్యా, సుఖము లేదయ్యా, విశ్రాంతి లేదయ్యా, శ్రమయే సంభవించుచున్నది. ఏమన్నాడు? నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సుఖము లేదు, శ్రమయే సంభవించు. మళ్ళీ అన్నాడు, నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకొని ఉండేది. స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలన్నా తొట్టిల్ల నిన్ను ఆదుకునేవి. అంటే అప్పటికప్పుడే భయంకరమైన సమస్య వస్తూ ఉంటుంది. మళ్ళా దూది పిండిలాగా తెలిపోతా ఉంటుంది. అమ్మో, ఈ సమస్య ఎట్లా మనం తెచ్చుకోవాలి, ఎట్లా దీని నుంచి బయటపడాలి అని నువ్వు ఆలోచించే లోపలే ఒక దూది పిండి ఎలాగైతే కాలు వెళ్ళిపోతుందో ఆ సమస్య వెళ్ళిపోతుంట. అప్పటిదాకా నువ్వు ఆలోచించిన దానివి ఆ సమస్య గురించి మర్చిపోతాం. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు అంటున్నాడు, చూడండి ఇక్కడ, కృంగిపోయిన మోకాలు గల వారిని నీవు బలపరిచితివి. ఎవరైతే కృంగిపోయి ప్రార్థన చేస్తా ఉంటారు, ఎవరైతే మోకాలు ప్రార్థన చేస్తా ఉంటారు, వాళ్ళంతా దేవుడు వచ్చాక బలపరుస్తూ ఉంటాడు. నా ప్రియులారా, చూడండి ప్రభు మాట్లాడుతున్నారు. మరి నేను చూసినంత వరకు ఏమంటాడు, నేను ఈ భూమి మీద చూసినంత వరకు అక్రమమును దున్ని కీడు వాడు దానినే పోయి. మరి కొత్త నిబంధనలో ఉంటుంది, యాజ్ యు సో యు రీప్. నువ్వు దేన్ని విత్తుతావో దాన్నే కోస్తావు. మంచి విత్తే మంచి కోస్తావు, చెడు విత్తితే చెడు కోస్తావు. కాబట్టి ఈ భూమి మీద అక్రమాన్ని ఎవరైతే దొరుకుతారో అక్రమాన్ని కోస్తారు, మంచిని ఎవరైతే విత్తుతారో మంచినే కోస్తారు. ప్రభు మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. మరి ఆయన మాటలను బట్టి ప్రభు మరి యోబు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం తీయండి. యోబు 27:5. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రం ఒప్పుకున్నాను, మరణంలో నేను ఎంత మాత్రము యథార్థతను విడుదల. స్తోత్రం, హల్లెలూయా. అని యోబు అంటున్నాడు. ఆయన ఫ్రెండ్స్ వచ్చి, స్నేహితులు వచ్చి యోబుని శోధిస్తున్నారు. ఏమయ్యా యోబు, ఏం చూసుకొని వెళ్తున్నారు? పంట పోయింది, పశువులు పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పిల్లలు పోయారు, ఒళ్ళంతా చీపుకొట్లు వచ్చినాయి, చీములు ఎత్తులు కారుతా ఉంది. ఏం ఇప్పుడు కొన్ని దేవుడు నువ్వు ఎలా తెచ్చుపెట్టకుండా ఆయన ఇచ్చారు, యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకొని వచ్చి పట్టణాలేంటి? ఏ మాత్రం యథార్థత విడిచిపెట్టవా? దేవుని యొక్క యథార్థత విడిచిపెట్టవా? ఇంకా చనిపోయే బ్రతుకున్నా కానీ నీవు యథార్థత విడిచిపెట్టవా అంటే అన్నాడు. చూడండి, మీరు చెప్పినట్టు ఆయన నేను ఏమాత్రం ఒప్పుకోను. మీరు ఏం చెప్పినా కానీ నేను ఒప్పుకోను. మరి ఆయన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళు అంటున్నారు, ఏమయ్యా యోబు, ఏమిచ్చాడయ్యా నీకు? తెమానీయుడు ఎలీఫజ్ అంటున్నాడు. ఎలీఫజ్ అంటాడు, ఏమిచ్చాడు నీకు దేవుడు? నువ్వు దేవుడు అంటున్నావు ఎందుకని? వాళ్ళ స్నేహితులు వచ్చి అది కోసం పోయి మాటలతో తూట్లు కొడుతున్నారు. కొంతమంది అంటారు వచ్చి, అమ్మాయా ఉన్నంతకాలం రేగి పడుతున్నాడు చూడ సగదాడు అని చెప్పి పోయేసరికి పో అంటుంది, దానికి అంతే జరగాలి అని చెప్పి మహామతి చనిపోతుంది. ఏమనుకుంటుంది, నేను ఎప్పుడైనా కీళ్ళు చేశాను, ఒక మాట పద్ధతి మాట్లాడాను, ఏమో చూడండి ఎంత ఎత్తుకుపోతుందో, ఎట్లా ఆడిపోతుందని చెప్పి ఏమో దుఃఖపడతాను. ఇంకో వచ్చినది, అమ్మా ఏమైందమ్మా, ఏం కాలేదమ్మా, అట్లా వస్తా ఉంటే ఇట్లా జరిగిందని చెప్తాను. నీకు అట్లానే జరగాలి అనుకుంటున్నాను. ఏమిటే వాళ్ళేది ఇవి అట్లానే జరగాలనుకోవడం మళ్ళీ బలపడుతుంది. అట్లానే ఎలీఫజుకి వెళ్ళదు. వీళ్ళందరూ కూడా వచ్చి మరి యోబుతో మాట్లాడుతున్నారు. యోబుతో మాట్లాడేటప్పుడు అంటారు, ఏమయ్యా యోబు, నీవు నీ పెదవులు అబద్ధమాలేదు, నిశ్చయంగా
నీ పెద్దలు అబద్ధం లేదు, నీ నాన్న మోసాలు ఉత్తరింపలేదు, మరి ఎందుకు నీకు ఇక్కడ జరిగింది? నువ్వు న్యాయవంతుడివే, నీతిపరుడివే, యథార్థవంతుడివే, సత్యాన్ని పలికేవాడివే, చెడు తగ్గిన వాడివే, నీకే ఎందుకు జరిగినట్లా? నీ దేవుడు గుడ్డివాడా? నీ దేవుడు నువ్వు కనపడలేదా? ఆయన్ని ప్రార్థన ఆగించలేదా? ఎందుకు జరిగింది కంటే యోబడుతున్నాడు, నేనెంత మాత్రం చనిపోయినా కానీ నా ఎవరు నేను విడిచిపోయాను, చనిపోయినా కానీ నేను విడిచిపోయాను. నా దేవుడు నాకు ఆయన రక్ష, అండ, కొండ, బండ, ధైర్యం అన్నాడు. కాబట్టి నా పిల్లల చూడండి, మరి యోగ విషయంలో మరి సర్వశక్తుల దేవుని మీద ఆధారపడి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పెద్దల పెద్ద మాట్లాడలేదంట, నాదుగా కూడా మోసం చేయలేదంట, ఎవరితో ఏ చెడు మాట మాట్లాడదంట. అయినా కానీ ఆయన స్నేహితులు వచ్చి ఎలిఫస్ వచ్చి మాట్లాడుతున్నాడు, ఒరే యోగో ఎందుకురా ఇంకా యెహోవా 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 అని చెప్పి గోజ ఆడుతున్నావు, ఏం చూసుకోండి రా చెప్పి. చివరికి భార్య కూడా చదివే ఒక మాట నీ దేవుడిని దగ్గర నుంచి మాట్లాడి చావడాలు కనవచ్చు. అప్పుడు యోగన్నాడు, మూర్ఖురాలాగా మాట్లాడాలమ్మా, మూర్ఖురాలాగా మాట్లాడదాకమ్మా. ఆయన అంటాడు, ఏం చేసిండు మాకు ఆయన మాకేం చేసిండు? నడులేకపోయిందా, కాలు లేకపోయిందా, కొత్తగా గ్యాస్ పోయిందా, ఏం చేసిందని మాకు? ప్రార్థన గీతలు లేకో అంటాడు. నేను అన్నాగా, నీకేం చేయాలి బాబు, 80 సంవత్సరాల వయసు వచ్చింది, మీకు మంచి ప్రాణం ఇచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, నీకంటే గొప్పవాళ్ళు, దేవుడు గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు, బలవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు ఈ లోపల మట్టిలో కలిసిపోతే సజీవంగా నిలబెట్టాడు. కాబట్టి నీకేమి వాళ్ళకి దేవుడు ఊపిరిచ్చాడు. స్తోత్రం హల్లెలూయా, ఊపిరిచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. మా తండ్రి ఇక్కడ నుంచి సరే, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన ధిక్కరించేవాడు, ఉచ్చరించేవాడు కాదు. ఏ మాట అయినా కానీ పల్లెత్తి మాట్లాడని వ్యక్తి మరణమైనంత మాత్రం మర్యాదను విడిచిపెట్టాడు. ఈ భూమి మీద చనిపోయేదాన్ని కూడా యేసయ్యను విడిచిపెట్టాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతరాయణ దేవుడే, ఆరాధన యేసుకే, అంతా మంచికే, నా చిత్తము నన్ను వంచితే, నా చిత్తము నన్ను వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. స్తోత్రం హల్లెలూయా. కన్నీళ్ళ బాణములైనా, ఎక్కడ దుఃఖ బాధలైనా, స్థితిగతులై మారినా, అవకాశం చేజారినా, నా కన్నీళ్ళ బాణమైనా కానీ నా స్థితిగతి మారిపోలేదు కానీ నా యథార్థతను నేను విడిచిపెట్టాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసెను. కాబట్టి ఆయన నామం అందే స్తుతివంతుడు కాక. అసలు యథార్థత విడిచిపెట్టట్లేదు, స్తుతి విడిచిపెట్టలేదు, ఆరాధన విడిచిపెట్టట్లేదు. నేను మరణం చివరికి కూడా, మరణం వరకు కూడా నేను ఎంత మాత్రము యథార్థతను విడిచిపెట్టాను. నీవు అట్లా తీర్మానం చేసుకుంటున్నావా? ఆ పార్టీ కూడా ఈ పార్టీ ఎగ్జామ్ దగ్గర తీసుకొని రాసుకొని ఎవరికి వేసిందో లేదు, ఎవరికి వేసిందో ఆయన నేను అంతా మంచిగా చేశాను, అందరికీ నేనంతా మాత్రం యథార్థతను విడిచిపెట్టాను. కాబట్టి నీ హృదయానికి యథార్థత చాటు చెప్పాలి, యథార్థత విడిచిపెట్టదు. ప్రభు మాట్లాడుతున్న కీర్తనకారుల ద్వారా, కీర్తన గ్రంథము 11వ అధ్యాయము
7వ వచనం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేట. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా అంట నీతిమంతుడు, యెహోవా నీతిని ప్రేమించేవాడు అంట. మరి యథార్థవంతులంట యెహోవా యొక్క ముఖ దర్శనాన్ని చూస్తారు. యథార్థంగా ఉంటే ఎవరు చూస్తారు? దేవుడిని చూస్తారు, దేవుణ్ణి చూస్తారు, దేవుడి యొక్క ముఖ దర్శనాన్ని చూస్తారు. అంటే దేవుడు నీకు దర్శనం ద్వారా, కళ ద్వారా, మరి స్వప్నం ద్వారా మాట్లాడి కనపడి జరిగే విషయాలు, జరగబోయే విషయాలు కూడా చెప్తారు. పాపం ఇక్కడ కూడా ఉన్నానండి, ఇక్కడ కూడా జరిగే విషయాలు, జరగబోయే విషయాలు చెప్పారు. పాపం అమ్మో మాకే కనపడలేదమ్మా, నీ కథ కనపడతామా అన్న. కనపడింది అయ్యారు నాకు. గుర్తు భలే మాట మాట్లాడుతున్నావు, ఏమని చెప్తున్నావు మాట, అది క్యూట్ మాట అయితే మంచి మాట బాగా చెప్పాను. కాదు కాదు అయ్యారు, మన చర్చి మొత్తం కాలిపోయిందంట, ఉండిపోవాలని అంట, మొత్తం గోడలంట, మనం గోడలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం అని చెప్తుంది. నేను గర్తించాను, ఎందుకంటే మా మాట మాట్లాడుతున్నాం, మంచి మాట కాదు. లేదు నాకు చూపించలేదు దర్శనం ద్వారా. సరే మంచిదిలేమా, చూపిస్తే మంచిదే. ఇవన్నీ చెప్పుకుంటే ఎదురుగా లేకపోతే రేపు ఈ పడకలు చేర్చి చూడండి, గోడమంతా చెప్తాను చెప్పి అనుకుంటా అన్నారు అన్నారు అన్నారు. కానీ ఈ దర్శనం రాదైతే, ఆయన ముఖ దర్శనం చూస్తే దేవుని విడిచిపెట్టారు. దేవుని ప్రాణంగానే విడిచిపెట్టారు. ఏమంటున్నాడు? నా ప్రాణం నమ్ముకుంటే ఆయన్నే విడిచిపెట్టారు. అంత ముఖ దర్శనం చూసి, దర్శనాలు చూసి యేసు ప్రభువుని విడిచిపెట్టి లోక దేవతలకు తిరిగి లోకంలో ఉన్న వాటిని అత్తుకొని భుజించి ప్రాణం చేసి వాడితో కలిసి జీవిస్తున్నావంటే నువ్వు భ్రష్టురాలివి, భ్రష్టుడు. భ్రష్టురాలివి, భ్రష్టుడు. భ్రష్టురాలు అంటే ఏంటి? భ్రష్టుడు అంటే ఏంటి? అదే భ్రష్టు పట్టుకోయింది అంట. భ్రష్టు పట్టుకోవడం అంటే ఒక కర్ర పెడితే మనం కర్ర చల్లబెట్టింది, చల్లగా కర్ర మొత్తాన్ని తినేస్తాం, పని రాకుండా లోకలకు రావడం చేస్తాం. అక్కడ నీ సాధకుడు బట్టి నిన్ను తినేసి లోకలకు రావడం చేస్తున్నాం. భ్రష్టత్వం వచ్చింది, భ్రష్టత్వం వచ్చింది. భ్రష్టురాలు అయినావు, భ్రష్టుడు అయినావు. సాధన బట్టి చదవలేదు తిని పాడు చేస్తాం. కాబట్టి ఏ విషయమైనా సరే యెహోవా నీవు ముఖ దర్శనాన్ని చూడాలి. ముఖ దర్శనాన్ని చూసి నీ దర్శనాన్ని, నీ యొక్క కళని, నీ స్వప్నాన్ని, నీ ప్రార్థనని యథార్థమైన ప్రార్థన చెప్పి నిరూపించుకోవాలి. నాకేం పట్టింది, నాకేం పట్టి వాళ్ళ చేతిలో కంటే నాకేంది రంది, నాకేం పట్టింది, నాకు ఆయన ఇంట్లో నేను కూర్చొని ఆయన ఉండలేనా? బరాబర కాలేజీ పోయి దగ్గర వచ్చి ఆయన స్నానం చేసి బయలుదేరి బండి వేసుకుని ఈ ఫోన్ చేసి కూర్చుని అవసరం ఏమి? ఎవరి కోసం? ఎవరి కోసం? ఇప్పుడు లోక రక్షణ కోసం, దేవుడి కోసం. ఈ లోకాన్ని రక్షించాలని ప్రార్థించాలి. ఈ లోకంలో ఏమైనా నశించుకోవడానికి ఇష్టం లేదు. సాధారణంగా వాడికి మంచి ప్రభుత్వం అడిగితే ఆయన సాధారణంగా వాడబడి సాధారణంగా మోయబడే కిరీటంగా, మోయబడే కాళిగా ఆయన కాళి మోసుకొని వచ్చి ఆయన మాటలు చెప్పి, అమ్మా అబద్ధపడగా తల్లి, మోసం చేయగాకమ్మా, దొంగతనం చేయగాకమ్మా, వ్యభిచారం చేయగాకమ్మా, దుర్మార్గం ఆశించగాకమ్మా, నిన్ను దుర్మార్గం ప్రేమించమ్మా అని మంచి మాటలు చెప్తున్నా కానీ వాడు పంపాలి పంపాలని ఎవరు చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? పరిపాలన ఎందుకు పుట్టబాకు, దొంగతనం చేయబాకు, వ్యభిచారం చేయబాకు, అబద్ధం ఆడబాకు, మోసం చేయబాకు, నిన్ను ప్రేమించు, నీ తల్లిదండ్రులు సన్మానించు. ఈ మాట చెప్తున్నా యేసుప్రభు. నీ గుర్తు మీద కొడితే ఎడచెంప గురించి కొట్టించుకుంటాను కానీ తిరిగి కొట్టమని చెప్తాను. యేసుప్రభు యొక్క మరి భక్తుల విశ్వాసం ఏంటంటే, నీ పొలిగోడు వచ్చి ఒక పళ్ళకు పోతానా అని చెప్పి నేను ఇబ్బంది పెడితే 7 పళ్ళకు నాడు వాడు అంటాడు. అదే నీ భక్తి. పలబా 7 పళ్ళకు పోదామా అని చెప్పాను. కుడిచె మీద కొట్టినాడు కొన్ని, ఎడచెంప కొట్టినాడు వాటితో చెప్పి కొట్టించుకో, వాడి మైండ్ పోవాలి. ఇదేంటా నేను వచ్చి పాలు సభకి దిగితే రెండోసారి పెడుతున్నాను. అదే క్రీస్తు ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా. అదే క్రీస్తు యథార్థవంతమైన ప్రేమ, సత్యవంతమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమను చాటి చూపాలి. నీ భక్తి, నీ ప్రవర్తన, నీ నిరీక్షణకి ఆధారము కాదు.
భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. చూడండి అంత మంచి మాట్లాడుతున్న దేవుడు. చూసారా నా ప్రియుడా, యెహోవా ఉత్తముడై ఉన్నాడు, ఆయన మొదటి దర్శనం నేను చేశాను. యథార్థవంతుల మొదటి దర్శనాన్ని చేస్తాను. ఎవరైతే యథార్థవంతంగా ఉంటారో ఆయన నీతిని ప్రేమించి జీవిస్తాం. చూడండి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు 18వ కీర్తన 23వ వచనం. కీర్తన గ్రంథము 18:23. దోషక్రియలు నేను చేయదనుకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడైన. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దావీదు గురించి మాట్లాడుతూ దేవుడు అన్నాడు, మొదటి రాజులు మరి 3వ అధ్యాయం 6వ వచనం చేయండి. మొదటి రాజులు 3:6. మొదటి రాజులు 3:6. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యము నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలవాడై ప్రవర్తించను. స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు ఆ నాన్న గురించి, దావీదు గురించి. యేసయ్యా, మా నాన్నగారు దావీదు గారు మరి నీ దాసుడు నీ దృష్టికి అనుకూలంగా సత్యముగా నీతిగా యథార్థంగా ప్రవర్తించారు కదా, నా మనలో ఆలకించమన్నాడు. ఆ మాట అన్న తర్వాత మరి ప్రభు అంటాడు, మరి మొదటి రాజు 15:4. మొదటి రాజు 15:4. ఈ మాట చాలా ముఖ్యమైన మాట. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల దేని విషయమును తప్పిపోకుండా కనుక దావీదు నిమిత్తం అతని తరువాత అతని కుమారుని పుట్టుకను యెరూషలేము స్థిరపరచుకొనును. అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదుకు దీపముగా అతని ఉండనిచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. దావీదు అక్కడ ఒక బత్షెబా విషయంలో తప్పించి, ఉరియా విషయంలో తప్పించి ఏ ఒక్క తప్పు కూడా చేయలేదు. యథార్థవంతంగా ప్రవర్తించాడు. యథార్థవంతంగా ప్రవర్తించాడు. దావీదు దేవుడికి ఏమంటారు చెప్పండి? హృదయానుసారం. స్తోత్రం, హల్లెలూయా. దావీదు దేవునికి హృదయానుసారం. ఎంత మంచి మాట తెలుస్తుంది. దేవుడి హృదయం ఎలా ఉంటుందో దావీదు హృదయం అలా ఉంటున్నాను. ఒకరికి అపకారం చేద్దాం, కీడు చేద్దాం, ఒకరికి మోసం చేద్దాం, ఒకరికి అన్యాయం చేద్దాం అని చెప్పి ఆలోచన ఉండదు. దేవుడు ఎలాగైతే ప్రేమించకపోయినా ప్రేమిస్తాడో, ఆరాధించకపోయినా కానీ ఎలాగైతే ఆయన మనం ఆరాధిస్తాడో, అట్లా దావీదు కూడా ప్రజల అలా కరుణా కటాక్షం కలిగి జీవించాడు. కాబట్టి దావీదు ఒకే ఒక తప్పు చేశాడు, ఉరియా భార్య విషయంలో, ఉరియా విషయం. ఆ తప్పు నుంచి తన నీతి కానీ యథార్థత కానీ కోల్పోలేదు, విడిచిపెట్టలేదు. మీరు మనం ఉన్నాం, విశ్వాసం ఉంటారు. ఏం ప్రార్థన ఆయన చూస్తున్నాడా, పెట్టు తింటాను. ఏంటది? తిరుపతి లడ్డు ప్రసాదం, కళ్ళ కత్తి పిండి నోరు పూసుకుంటాం. భలే ఉంది కన్నా, అందులో ఏమి వేస్తారో చాలా కమ్మగా ఉంది. మన పైకి వచ్చి ఋషి ఆస్వాదించడం. కాబట్టి నీ యథార్థతను కోల్పోకూడదండి. నీ నిరీక్షణకు ఆధారమైన, నీ భక్తికి ఆధారమైన. కాబట్టి దావీదు ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఇరుకులు వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా కానీ మరి యేసు ప్రభువును విడిచిపెట్టలేదు, యథార్థతని విడిచిపెట్టలేదు. కాబట్టి ఒకే ఒక తప్పు చేశాడు. మరి ఆ తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. నీ కృపతో దావీదును నీ హృదయానుసారునిగా మార్చినాడు. చూడండి, ఆయన కృపతో అంట.
భక్తి, విశ్వాసం, నమ్మకం ఉండదు. అప్పటికప్పుడే ఎత్తిపడి, లోటుపడి, అప్పటికప్పుడే చెందపుచ్చుకొని, అప్పటికప్పుడే ఒకరు చెందపుచ్చుకొని అలిగి దేవుని దగ్గర రామంటే ఆయన మనకి ఏం చేసిండు, వచ్చాము ఏం చేయాలమ్మా అంత లప్ప గొప్పేసి ఎత్తులు పెట్టి పంపించాలి. రావడం చర్చి రావడం బాగా ఎల్లు చర్చి మొత్తానికి యేసు ప్రభు లప్ప గొప్పేసి పంపిస్తున్నాం. రావడం అంటే అసలు ఈ చర్చి మొత్తం పట్టదు. అసలు ఊరు పట్టదు. జనం వచ్చి గుండెలు కొడతామంటారు. గుండెలు గుడి ఎప్పుడు లప్ప వచ్చిందా, ఎప్పుడు గొప్ప వచ్చిందా, నా వాస్త ఎప్పుడు అని చెప్పి ఆ లోకేష్ బాబు దర్శించుకోవడం అంట 3 రోజుల నుంచి ఒకళ్ళు వచ్చి ఆమె కంటున్నారంట, ఆమె పెట్టుకుంటారంట, ఆమె దిగుతున్నారంట. అంత కికెట్ రాస్తారంట. ఒక ఈ లోకమైన మరి ఒక రాజుని, ఒక మినిస్టర్ని కలుసుకోవాలంటే, పల్లవరాజు కలుసుకోవాలంటే ఎందులో నిరీక్షించాలి? నీ జీవితాంతం నిరీక్షించాలి. నీ జీవితాంతం నిరీక్షించాలి. స్తోత్రం హల్లెలూయా. ప్రకాశం జిల్లా వాళ్ళు, శ్రీకాకుళం జిల్లా వాళ్ళంట వచ్చి అంట ఆడగలుగుతున్నారంట, ఆడ తప్పు చేసుకున్నారంట, ఆడ మొహం పెడుతున్నారంట, వాళ్ళు తిరిగి పడినా అమ్మ నీ రేపు వచ్చింది అంటారు. రేపు అంతా ఇక్కడే రేపు దాకా వేసి ఆ సీటు పోయి అయ్యా మా పనులు ఆక్రమించారని చెప్పని చెప్తున్నారు. ఈ లోకపు అధికారులతో మనం చెప్పుకున్నావే, పనులకు రాజాన్ని చెప్పుకోవాలి. నీ జీవితాంతం నిరీక్షించి చెప్పుకోవాలి. యథార్థ ప్రవర్తన. స్తోత్రం హల్లెలూయా. నేను ఆశ్చర్యపోయాను. అన్నాయి దుగ్గిరాల నుంచి వచ్చేది మన వెళ్ళి ఆ ఇల్లు విషయం చెప్తాను చెప్పి వెళ్ళాను. అయినారు ఒక్కొక్కరు 3 రోజుల నుంచి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మొహాలు పెట్టుకుంటున్నారు, అక్కడే స్నానం చేస్తున్నారు, అక్కడే బట్టలు మార్చుకుంటున్నారు, అక్కడే ఉన్నారు. అయినారు అర్థం దాకా పరిస్థితి చూసి పుట్టిన పండుగ వెయిట్ వచ్చాను. ఆ కాఫీ తీసుకుపోయి ఆడుచుకున్నారు. కొంచెం తప్పుగా ఉంటాను. 20 కిక్కిస్తున్నారు అంటున్నారమ్మా. మరి యేసు ప్రభు దగ్గర నీ మొరపెట్టాలంటే నీ జీవితాంత యథార్థంగా నిరీక్షిస్తేనే సహాయం దేవుడు చేస్తాడు. ఏం చేస్తున్నా రావులే, నేను ఆ గుళ్ళో పోయి పెట్టుకున్నా, ఆడపోతలో పెళ్లి చేసుకున్నా చెప్పని చేసి సరిపోతా. నీ నిరీక్షణ అనే వ్యక్తికి ఆధారం. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, పాపమును చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా రాధనలో. పాపమును చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా రాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించగా నిత్యము నిన్ను కలిగినందుకు. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఈ పాపాలు సంకటాన్ని కుదుర్చువాడు ఆయన. కాబట్టి యెహోవా ఉత్తముడై ఉన్నాడు, ఆయన ముఖ దర్శనం మనం చేయాలి. చూడండి ప్రభు మాట్లాడిన కీర్తనకారుడు 33:1 మాట్లాడుతున్నాడు. 33:1 యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెప్పుడును సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించు. చూడండి 33:1 ప్రభు అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తోత్రం హల్లెలూయా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానం చేయమన్నారు. మనందరం కూర్చొని ఆనందపడుతున్నాం అంటే యేసయ్యను బట్టి. మీరందరూ నీతిమంతులారా, ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా పాపాన్ని విడిచిపెట్టారు కాబట్టి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుడి యథార్థవంతులకు
శోభస్కరం. స్తోత్రం. హల్లెలూయా. స్తుతి చేయుట శోభస్. మేము చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేము చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేము చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మంచిది. శోభస్కరం అంటే నీ ముఖం ధవలవదంలాగా నిలబెల్లాడిపోతుంది. తిన్నా తినదు. ఉపవాసం ఉండగా నీ ముఖము వాడిపోతుంది. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 112వ కీర్తన 2వ వచనంలో కూడా పరిశీలిద్దాం. 112:2. వారి సంతతి వారు భూమి మీద బలవంతులను, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్న సంతతి వారు ఎలా ఉంటారంట? భూమి మీద బలవంతులు అవుతారు. యథార్థవంతుల యొక్క వంశం వారు ఏం చేస్తారంట? భూమి మీద దీవించబడతారు. అంటే కలిమియు సంపదయు వారి ఎంట ఉంటుంది. వారి నీతి నిత్యము నిలుచు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారి కటాక్షమును వాత్సల్యతను నీతి గలవారు, దయాళులను అప్పించువారు, భాగ్యవంతులను, న్యాయ వ్యవస్థలో వారి న్యాయము తెలుసును. అట్టి వారు ఎప్పుడు గతింపబడరు. నీతివంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరమగలను. వాడు దుర్వార్తకు తెలియడు. స్తోత్రం. హల్లెలూయా. చూసారు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యథార్థవంతులుగా చీకటి ఏర్పడుతుందా? వెలుగు పుట్టుతుంది. వెలుగు. నీకు ఒకవేళ గాఢాంధకార ప్రేరులు సంచరించడమేను ఏ పని నువ్వు భయపడు. నీ గుడ్డు గదలు నీ దండములను నిన్ను ఆదరించు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యథార్థవంతులంట చీకట్లో వెలుగు పుడుతుందంట. వారి వంశం అంట దీవించబడతారు. కాబట్టి మరి యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు యేసు ప్రభు కంటే ఇష్టలంట. యథార్థంగా ప్రవర్తిస్తే యేసు ప్రభు ఏమవుతారంట? ఇష్టలు అవుతారు. యథార్థవంతుల యొక్క గుడారం నీ ఇల్లు అంట వర్ధిల్లుతుందంట. చూడండి ఎంత మంచి ఆశీర్వాదం. నీ యథార్థత, నీ భక్తి, నీ ధైర్యము గుర్తింపద, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యథార్థంగా గుడారం వర్ధిల్లుతుంది. జనులు అంటే యథార్థంగా మాట్లాడేవారంట అసహించుకుంటారంట. నిజమేడదమ్మా నడేట్లో ఉందంత హావచ్చు. నిజమేడదమ్మా అంటే నట్టేట్లో ఉన్నాను. నట్టేట్లు. కాబట్టి న్యాయం లేదు, నీతి లేదు. నీతిగా మాట్లాడే వాళ్ళని, యథార్థంగా మాట్లాడే వాళ్ళని ఈ లోకం అంటే అసహించుకుంటారు. న్యాయం నట్టేట్లో ఉందంటే అది న్యాయం నట్టేట్లో ఉందంటే అది ఎత్తి ప్రాస. కాబట్టి ఎవరైతే యథార్థంగా మాట్లాడతారో, అబద్ధాలు మాట్లాడతారో వాళ్ళంటూ మామూలు వాళ్ళతో అనేవి వాళ్ళు అసలు అబద్ధం ఆడవాళ్ళు మోసం వాళ్ళని ఎప్పుడు అసలు కొండ వెళ్ళిపోద్ది అంటారు. అటువంటి జనం ఉన్నారు. జనులు యథార్థవంతుడు ఒకడును లేదంటాడు. లేక 7 అంటాడు. జనాల్లో యథార్థవంతుడు అక్కడ కూడా లేదంట. నీతిమంతుడు అక్కడ లేడు. అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. జనులు యథార్థవంతుడు అక్కడ లేడు. యథార్థంగా ఆరాధించే వాళ్ళంట ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారంట.
దేవుడు ఎవరైతే యథార్థంగా ఆలోచిస్తాడో వాళ్ళ ఆత్మతో సత్యంతో ఆలోచిస్తాడు. కాబట్టి నీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షించుకోమంటాడు పౌలు గారు. నీ ప్రేమ ఎంత యథార్థవంతమైందో పరీక్షించు. ఇల్లు పరీక్షించు. నువ్వు ప్రార్థన చేసే సమాధానం వస్తుందా? యథార్థంగా ఉన్నావు. రావడం లేదా? యథార్థత లేదా? ఎక్కడో ఉంది కులిపిండి దాచిపెట్టుకున్నావు, అది కంపు కొట్టు లోపల వాసన పడతావు. నీ మంచి ప్రార్థన మొత్తం కూడా అది వచ్చి పడేసరికి ఇరిగిపోతావు. పాలుగా విషయం పెట్ట తిరిగిపోతావు లేవు. నీ ప్రార్థన కూడా యథార్థత లేకపోవడం వల్ల అది సమాధానం ఇవ్వడం లేదు. ఒకసారి ఆలోచించాలి. మీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షించుకో. నీతియు యథార్థ వ్యక్తి గల వారి నవీన స్వభావాన్ని ధరించుకోమంటారు. ఎఫెసీ పత్రికలో పౌలు అంటారు, నీతియు యథార్థవంతమైన మరి నవీన స్వభావం ధరించుకో. అంటే పాత రోగ స్వభావాన్ని విడిచిపెట్టి యథార్థవంతంగా మంచి స్వభావంతో జీవించడం కోసం ప్రయత్నం చేయాలి. తర్వాత అంటారు మరి ఎఫ్ఎసీ పత్రికలోనే దాసుల యథార్థమైన ఉదయం నిలవాలి కదండి. యేసు ప్రభు దాసులారా మీరందరూ కూడా యథార్థమైన ఉదయం నిలవాలి కదండి. దేవుని యొక్క అధికారులుగా నడవండి, లోబడండి, ప్రభుతో తిరగండి. ప్రభు మీతో మాట్లాడతారు. మళ్ళీ అంటాడు మరి హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, యథార్థమైన హృదయము దేవుని సన్నిధానము చేరుకు. యథార్థమైన హృదయంతో దేవుడితో చర్చకి రావాలి. అందరూ కూడా యథార్థమైన హృదయం కలిగి ఎప్పుడు చర్చకి పోవాలా, ఎప్పుడు దేవుని ప్రార్థన చేసుకోవాలా, ఎప్పుడు నా సహాయం చేస్తానని చెప్పి ఆ మనస్సు ఉంటే చర్చ మానేరండి. ఆ పని పోయించినా ఈ పని పోయించినా ఆమె పొయ్యి పడ్డాయి. యథార్థత కలిగి నవీన స్వభావం కలిగి దేవుని సన్నిధానం చేస్తే సమాధానం ఇచ్చేవాడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాట దీవితులుగా చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా యేసునామమున ఎప్పుడు ప్రభా యోగు గురించి రాత్రి గురించి మాట్లాడుతున్నాం. యోగు ప్రభా ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని వేదనలు ఉన్నాయి, ఎన్ని శోధనలు ఉన్నాయి. రాత్రి వచ్చిపోతున్నా అయా నేను తల్లిలో ప్రభా నవీన స్వభావం ధరించుకుని అయా మీరు బతుకున్నారు ప్రభా. మేము నాకు పేరు బతుకు సహాయం చేయాలి. యేసు నామములో ప్రార్థించి వెళ్ళిపోతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.